రామదాస్ మనల్ని అర్జెంట్ గా రమ్మనంటే ఏదో పెద్ద పని అయి ఉంటుంది. ఈసారి కాస్త ఎక్కువ గుందాలి. బాగా గుంజరా, మన ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేయచ్చు. రై, తమ్ముడితో మాట్లాడుతున్నాను రా, డిస్టర్బ్ చేయొద్దు. వేసేయండి, వేసేయండి. నమస్తే రామదాస్ గారు. ఆహా, తమ్ముడి శిలా విగ్రహం ఎంత బాగా చెక్కించారు. శిలా విగ్రహం కాదు, వాడు నా తమ్ముడే. డెడ్ బాడీనా? పోయి సంవత్సరం పైన అయింది, ఇంకా పాచిపెట్టలా? కాదు, అది డెడ్ బాడీ కాదు, నా తమ్ముడే. మళ్ళొక్కసారి పాతి పెట్టలేదా అని అడిగావంటే నిన్ను పాతేస్తాను. ఓకే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా తమ్ముడిని చంపిన చంటి బుజ్జి జైల్లోనే వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. నేను వెయిట్ చేయలేను. ఓ పని చేయండి, మీరే ఏదైనా నేరం చేసి జైలుకి వచ్చేయండి. జైలుకే? నేనా? ఓకేరా, నిన్ను చంపి జైలుకి. అందుకే వాళ్ళిద్దరినీ బయటికి రప్పించు. ఓకే? వాళ్ళ చస్తే కుదరదు. కుదర్చాలి. అందుకే నీకు 10 lakhs క్యాష్. అంత డబ్బా? ఎస్, టేక్ దిస్. తీసుకోరా, అమీర్పేటలో ఫ్లాట్ కొనుక్కో. ఎంత ఫ్లాట్ కొన్నా సరే వాళ్ళిద్దరిని విడుదల చేయడం కుదరదు. ఆ ప్లాన్ కూడా నేనే చెప్తాను. ప్లాన్ కూడా మీరే ఇస్తారా? అయితే ఈ గొట్టంగాడెందుకు, ఈ పైపులు చాలు. ప్లాన్ ఏమిటో చెప్పు. ఆగస్టు 15 జెండా వందనం జరుగుతుంది. ఈ ట్యాంక్ బండ్లో దూకితే మనం చావడం ఖాయంరా. యాసిడ్ తాగినా బతుకుతారేమో గాని గుక్కడి ట్యాంక్ బండ్ నీళ్లు తాగితే శాల్తీ మటాష్. బుద్ధుడు నీళ్ళలో పడ్డ సంవత్సరం తర్వాత కూడా సేఫ్ గా బతికి బయటపడ్డాడు తెలుసా? బుద్ధుడు బండరాయరా? నేనేమన్నా గుండ్రాయినా? నేను బండ్రాయినేరా. నీకోసం 2 సార్లు బతికి బయటపడ్డాను తెలుసా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? బతుకుదాం. బతకడానికి తిండి కావాలి కదరా? తిందాం. తినడానికి డబ్బు కావాలరా? సంపాదిద్దాం. అది తెలిస్తే ఇంక చావాల్సిన కర్మే ఉంది. సంపాదించాలంటే 1,00,000 ప్లాన్లు ఉంటాయరా. ఒక్కడు చెప్పు. ఏ మినిస్టర్ నువ్వు కిడ్నాప్ చేస్తే ఎలా? AK-47 గన్తో. చికెన్ 65 కూడా మన దగ్గర డబ్బు లేదురా. ఐడియా ఏమిటి? ఏ విమానంలో హైజాక్ చేస్తే? హై జంప్ చేయడానికి కూడా మన దగ్గర ఓపిక లేదు, ఇంకా హైజాక్ వేరే. ఆహా, వెరీ గుడ్. దీనికి ఫిక్స్ అయిపోతా. నాకు చెప్పాడురా. నీకు బ్యాంకాక్ లో ఎవరైనా తెలుసా? తెలీదు. నాకు తెలీదు, కాబట్టి మనల్ని ఎవరు గుర్తుపట్టరు. నీ అర్థమయ్యేటట్టు చెప్పాడురా. మనం బ్యాంక్ రాబరీ చేయబోతున్నాం. దొంగతనం వీల్లేదు. వీల్లేదంటే ఎలా రా? మనం ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించి కొత్త జీవితానికి కొబ్బరికాయ కొట్టాలి. అందుకే ఈ బ్యాంక్ రాబరీ. చంటి, బుజ్జి, వస్తా. నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ సార్. ఇంకా రారేంట్రా? వచ్చేస్తారన్నా. అన్నా, నీ చేతులు వణుకుతున్నాయన్నా. వణుకుతుంది చేతులు కాదురా, గన్ను. అన్నా తలుపుసారన్నా. అయిపోయాడు. అబ్బా, వస్తాం గురు. వెళతాం గురు. జంబల వెంటలేమో. ఓకే, వేసేయండిరా. కమాన్.
ఒరే గొట్టం దాస్ గండి జైల్లో వేస్తారు. వీడు కొన్నాళ్ళు జైల్లో ఉండడమే మంచిది. బయటకు వస్తే చంటి బుజ్జి చేస్తారు. మనకి రావాల్సిన 10 లక్షలు బ్యాలెన్స్ పడిపోద్ది. ఏంటో బాబాయ్, నీ పద్ధతి ఏమి నాకు నచ్చడం లేదు. నీ తప్పో మేస్త్రి తప్పో నాకు తెలియట్లేదు. మొత్తం లెక్కలో 25,000 తేడా వచ్చింది. మే కమిన్ మేం సాబ్. ఆదాబర్జే ఎవరు? మే భజన్ లాల్. మై కజిన్ లాల్ హూ. బరాబర్ సే. మాకి దుబాయ్ మే పెట్రోల్ చెరువులు ఉన్నాయి, ముంబై మే స్టార్ హోటల్స్ ఉన్నాయి. మంచిది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకి ఇల్లు మాకు బాగా నచ్చింది మేం సాబ్. అయితే మీది ఇల్లు మేము కొంటాం మేం సాబ్. మాకు అమ్మే ఉద్దేశం లేదే. మాకు కొనే ఉద్దేశం ఉంది మేం సాబ్. ముందు బయటికి నడవండి. కోపం నహి మేం సాబ్. మీది ఇల్లుకి మేము 30 లక్షలు ఇస్తాం. మీరు ₹1,00,000 ఇచ్చినా నేను అమ్మను. మోహన్ చూసుకుని బయటకు వెళ్ళండి. కనీసం ఒక్క రోజుకైనా అమ్మండి మేం సాబ్. ఒక్క రోజా? ఒక్క రోజుకి అమ్మడమా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నారా? అదే జీ, రెంట్కైనా ఇవ్వండి మేం సాబ్. మీకేమన్నా మతిపోయిందా? మీరు దుబాయ్ నుంచి కాదు, మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నారు. కనీసం గంటకైనా రెంట్కి ఇవ్వండి మేం సాబ్. గంట కాదు, ఇంకొక నిమిషం ఉంటే పోలీసులకు ఫోన్ చేస్తాను. బాబాయ్, ऐसा अरे, नहीं भाई नहीं, साहब। नहीं, शुक्रिया, भाई साहब, मेरे आधा साहब। बरसे आधा बरसे ఈవిడొట్టి మొండి ఘటనలో ఉందిరా. పోనీ ఓ పని చేస్తే ఏమిటది? పక్కిళ్ళు కొంటే ఎలా ఉంటుంది? మనం డబ్బు పూడ్చింది ఈ ఇంట్లోరా. ఆ మాత్రం జమ్మలహాట్ నాకు ఉందిలేరా. పక్కింట్లో సొరంగం తవ్వి ఈ ఇంట్లో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? ఐడియా కొంచెం చీప్ గా ఉంది కదూ. బోర్డు చూడరా. ఇవేనా డాగ్, కుక్కలున్నాయి జాగ్రత్త. లోపల ఒక చిన్న కుక్క పిల్ల కూడా లేదు కదరా. ఈ అబ్బా, ఈ బోర్డు కాదురా, ఆ బోర్డురా. ఆహా, వాంటెడ్ వాచ్మెన్. వాచ్మెన్ కావాలను అయితే రేపే వాచ్మెన్ గా జాయిన్ అయ్యి ఇంటిని వాచ్ చేస్తాను. మన డబ్బు ఎక్కడుందో కనుక్కుంటాను. మరి నేను వాస్తు శిల్పి విఎస్పి 1080. వాడేవాడు నువ్వే. ఆహా, జంబరహా. ఆగండి, ఆగండి, ఆగండి సార్. అబ్బో. మేము చేసిన పనుల వల్ల మమ్మల్ని ఏమైనా చేసే హక్కు మీకుంది, కానీ నన్ను చంపే హక్కు మాత్రం ద గ్రేట్ రామదాస్ గారికి ఇస్తున్నాను. నేను మాత్రం Thank you, కొత్త sir. చేతిలోనే చేస్తాను. నీ చావు నువ్వు చావు, నన్ను మాత్రం రామదాస్ గారే చంపాలి. ఇట్స్ ఆల్ రైట్. లక్షలు ఇస్తారని మోసం చేశాడా అండి? నన్ను చంపే హక్కు, అధికారం అరే. అన్ని ఆయనకే ఉన్నారు. ఒరే, నిన్ను చంపితే ఎన్కౌంటర్ కింద ఆయన బొక్కలేస్తారా? అందుకే ఆ అవకాశం నాకిమ్మంటున్నాను. నేను మాత్రం గాజులు తొడిగించుకున్నానా? నాది సేమ్ డైలాగ్. ఓకే ఓకే, మేము మీ అందరికీ ద్రోహం చేశాం, కానీ బ్యాడ్ లక్ ఏమిటంటే మమ్మల్ని ఒక్కరే చంపాలి. ఎవరు మగాడు? ఎవరు? హూ ఇస్ దట్ మ్యాన్? ఇంకెవరు? పర్సనాలిటీ లేదు గాని నేనే. నేనంటే నేనే, వన్ అండ్ ఓన్లీ ఐ. నాది తెలుగులో సేమ్ డైలాగ్. మళ్ళీ అదే కన్ఫ్యూజన్. ఈ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో కప్పు గెలుచుకునేది ఎవరు? మీరే తెలుసుకోండి. నువ్వే అంపైర్. ఆ, ఇక పోరాటం సాగించండి, పోరు మొదలెట్టండి. జంబరహా. అయితే ఆ చెల్లి ఇంకా బతికే ఉంటుందా? ఉండొచ్చు, కానీ బేబక్క మాత్రం చాలా మంచిదిరా. బేబక్క ఎవరా జంబరహాటు? ఆ ఇల్లు గల్లావిడ పాపం, పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లలు లేరురా. మరి మొగుడు? ఉన్నాడు, బొంబాయిలో ఉన్నాడట. మొగుడు బొంబాయిలో ఉంటే ఇక్కడ పిల్లలు ఎలా పుడతారు? అయినా జంబరహాట్లన్నీ మనకెందుకు కానీ మన డబ్బు పరిస్థితి ఏమిటి? దొరుకుతుందిలే. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని నోట్ చేయి. నోట్ చేయడం ఎందుకు? రేపు ఇంట్లో వాస్తు తేడా వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయని నమ్మించాలి. నమ్మిస్తే మన డబ్బు మనం తవ్వుకోవచ్చు. ఎలా? సక్రమంగా చెప్తే నీకు అర్థం కాదు, కానీ క్రమక్రమంగా చెప్తానులే. ఓ నమస్కారం అండి. కూర్చో. తమ్ముడు జాతకం చెప్పు. మీ తమ్ముడి జాతకం లాస్ట్ ఇయర్ చెప్పే కదండి. ఈ సంవత్సరం చెప్పు. అట్లాగే. మీ తమ్ముడి జాతకానికి ఏమిటండి రాజయోగం ఉట్టి పడుతోంది. అరే అరే రే రే రే. ఇన్నాళ్ళు ఈ ధనరేఖ ఎక్కడ దాక్కుంది? జరిగిపోతున్నా పెరిగిపోతూనే ఉందండి ఇది. ఆ. పెళ్ళొద్దంటావా? పెళ్ళా? మీకు ఆ డౌట్ ఎందుకు? పెళ్ళే కాదండి, 2 సెటప్లు కూడా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. అరే రే రే రే. పిల్లలు పుడతారా? పిల్లలా? కనీసం 4 పిల్లలు. ఆయుష్ ఎంత? ఆయుష్ 90 ఏళ్ళు. 90 ఏళ్ళు, 90 years. ఆ? లే, ఆ. ఇలా రా. పోయిన సంవత్సరం ఎన్నేళ్ళని చెప్పావు? 70 ఏళ్ళు. ఇప్పుడు ఎన్నేళ్ళు అన్నావు? 90 ఏళ్ళు. అంటే
సంవత్సరానికి 20 ఏళ్ళు పెరుగుతాయా? అంటే నిజం చెప్పాలంటే బతికేది 60 ఏళ్లే. ఆ, మీ మెప్పు పొందాలని ఓ 10 ఏళ్ళు కలిపా. ఆ, 60 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతాడంటావా? ఖచ్చితంగా బతుకుతాడు. మీ మీద ఒట్టు. ఆ, ఆ, ఓకే. నువ్వెన్నేళ్ళు బతుకుతావు? 65 ఏళ్ళు. ఇప్పుడు నీ వయసు ఎంత? 40. ఇదేంట్రా తుపాకీ చుడుగానే అయిపోయాడు? డెడ్ బాడీ తీసుకెళ్ళండి రా. తమ్ముడిది కాదు బే! స్వెట్టర్ లాంటి పిల్లకు మొత్తం లాంటి మనసు ఇచ్చానంటావు. అవునరా, అయితే పెళ్లి చేసుకుంటావా? ఆనంది ఒప్పుకుంటే. నేను ఒప్పుకోను. ఆ, ఏరా? నీకు నాకు పెళ్ళెందుకురా? నీకు నాకు పెళ్ళైతే బాగుండదురా, మన ఇద్దరం మొగాళ్ళంగా. జంబలహాట నీ అబ్బాయి. రే, నువ్వేనైనా చెప్పురా, నేను మాత్రం పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను రా. సెటిల్ అవ్వడానికి డబ్బులు కావాలి. ఆ డబ్బేమో బేబక్క ఇంటి కింద ఉంది. వస్తుందిరా, మన డబ్బు మనకు తిరిగి వస్తుందిరా. ఇంకెప్పుడు వస్తుంది? బేబక్క ఇంటికి వాచ్మెన్ గా వెళ్ళి ఆవిడ మీద జంబల్ హాట్ పెంచుకున్నావు. సిస్టర్, రోడ్డు మీద నేపారీ పిల్ల తగిలితే ఆవిడ మీద జంబల్ హాట్ పెంచుకున్నావు. ఇంకొక 2 రోజులు పోతే నన్ను ఈ ఇంట్లోంచి గెంటేసి ఆ పిల్లతో ఇక్కడ జంబల్ హాట్ పెట్టేసేలా ఉన్నావురా. నేను నీ ఫ్రెండ్ రా, అంత దారుణంగా మాట్లాడుకు. మరి 4 రోజుల్లో గంటేస్తారుగా. మళ్ళీ జంబల్ హాట్ అండి అబ్బారే. ఇక లాభం లేదు. డబ్బు కోసం ఇక నేనే ఆ ఇంట్లో జంబల్ హాట్. టికి 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 టికి. ఇక్కడ తవ్వుడు ఆయన ఇంట్లో ఉన్న అరిష్టాలన్నీ పోతాయి. ఒకవేళ ఏమైనా నిధి నిక్షేపాలు బయటపడితే అవి మాకే సొంతం చేయాలి. వాటిని మేము లోక కళ్యాణార్థం వినియోగిస్తాం. స్వామి, ఏమి? ఇక్కడ ఏమి దొరికినా మీదికే సొంతం. ఆ. 50 లక్షలు దొరికినా మీదికే సొంతం. ఖచ్చితమా? ఖచ్చితం. ఇక తవ్వును ఆయన. ఏ ఒక్క నిమిషం ఉండు ఆయన మధ్యాచారణ చేస్తాడు. జంబలహాట్ జంబలహాట్ జంబలహాట్. ఇక తవ్వును ఆయన. జంబలహాట్. హలో, VP శ్రీనివాసరావు స్పీకింగ్. అబ్బా ఫోన్ చేసి మాట్లాడరేంటయ్యా? సరే, మీ ఫోను మీ ఇష్టం. అలా అలా అలా. నా పేరు దుర్గా ప్రసన్నాంబ. ఈ రోజు మంగళవారం. నేను మౌనవ్రతం చేస్తున్నాను. మీరు చెప్పాల్సిన మ్యాటర్ పవిత్రంగా చెప్పండి. అక్క, నువ్వు ఇక మంగళవారమే మౌనవ్రతం చేయనక్కర్లేదు. జీవితాంతం మౌనవ్రతమే. ఎందుకంటే నీ భర్త నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు కనుక. అలా ఒరే నీచుడా, అలా నీ అమ్మ కడుపు మాడా, నీ పెళ్ళం తాళి తెగ, అల్లా. నీ చేతులు కాళ్ళు పడిపోను, అల్లా. నీ జిమ్మడి పోను. ఆరు, ఇదెవరో పెద్ద జంబలహట్లా ఉంది. పిచ్చ తిట్టుడు తిడుతోంది. ఇటివు. అక్క, ఆవేశపడకు. మేము నీ శ్రేయోభిలాషులం. మీ ఆయన నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు, జాగ్రత్త పడు. అలా అలా. పేరుకు మాత్రం మొగుడే గాని ఇంట్లో ఒక్క పని కూడా చేయడని సాధించేదానివిగా. ఇప్పుడు చూడు చూడు, ఇంట్లో ఉన్న కత్తెలని, కత్తుల్ని, కత్తిపీటల్ని
ఆఖరికి బ్లేడ్లను కూడా బాగా సానబెట్టించుకొచ్చాను. చాలా మంచి పని చేశారండి. ఇక ఈ కత్తితో కూరగాయలనే కాదు తలకాయలను కోసిన క్షణంలో దిగిపోతాయి తెలుసా. వీటన్నిటినీ ఓ ఘనకార్యం కోసం వాడబోతున్నాను. ఆ ఘనకార్యం ఏమిటో నాకు తెలుసులేండి. తెలుసా? నీకెలా తెలుసు? నేను చెప్పందే. మీ భార్యనండి. మీ మనసు ఏమిటో నాకు తెలీదు. రాత్రులేమిటి తెగ కలవరిస్తున్నారు? స్టెల్లా ఎవరు? స్టెల్లానా? నాకేం తెలుసు? మీ ఆఫీస్ లో స్టెనో కదా? నిజమే, మా స్టెనో పేరు స్టెల్లానే. మంచి పిల్ల అనుకుంటాను. పాపం భర్త వదిలేశాడు. మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పారా? నేను అదే సలహా ఇచ్చాను. ఓహో, సలహా కూడా ఇచ్చారన్నమాట. కానీ భర్త వదిలేసిందని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? నిజమేలేండి. కాకపోతే జాలిగుండ గలవాళ్ళు ఎవరైనా. జాలిగుండె కాదు, మొదటి భార్య చచ్చిన వాడు ఎవడైనా అయితే కరెక్ట్. ఓ 2 స్వీట్ పాన్ కట్టి. అలాగే సార్. ఎంత? 10 లక్షలు. ఏంటి పాన్ 10 లక్షలా? పాను కాదురా, మీ ప్రాణాలు. చెప్పండి, మీ ప్రాణాల కాసు రాయాలా సున్నం రాయాలా? ఎరా 24 గంటల్లో 10 లక్షలు ఇస్తానని చెప్పి వారం రోజులైంది. ఏదిరా డబ్బు? సార్ వారం రోజులుగా నేను కూడా మీకోసమే తిరుగుతున్నాను సార్. 3వ కంటికి తెలియకుండా మీ చేతికి అందజేయాలని పాన్ షాప్ లో ఉంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాం మేము. ఒరేయ్, నా 10 నీ దగ్గర ఉందిగా, అది సార్కి ఇచ్చేయ్. థ్యాంక్ యూ సో గాడ్ బ్లెస్ యు. వస్తాను సార్. థ్యాంక్ యూ. 3వ కంటికి తెలియకుండా ఆ 10 వసూలు చేసేయి. రై 3వ కంటికి తెలియకుండా 10 ఇచ్చేయి. ఎందుకు నవ్వుతున్నావు బాబాయ్? ఇదిగో 10. 10 అంటే 10 పైసలా? లేవకండి, పూజ అయిపోయింది. అగరొత్తులు అయిపోయేదాకా కాళ్ళు కదపకండి. ఈ లోపల నేను గుడికి వెళ్ళి పూజ. సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్.